హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి బిఎస్ఎన్ఎల్ అనమాట. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ టెలికామ్ ఆఫీసర్ JTO ఏదైతే ఉందో 2026కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజే స్టార్ట్ అవుతున్నది. 4th June 2026, ఇంకా 3rd July 2026 అనేది మనకి లాస్ట్ డేట్ అనమాట. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చేసుకోవడానికి మనకి 4th July నుంచి 11th July వరకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా టెంటేటివ్ ఎగ్జామ్ వచ్చేసరికి CBT అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2026 అయితే మనకి టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ 1 మాత్రమే ఉన్నదన్నమాట. అది కూడాను OBC లేదంటే యూఆర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి తెలంగాణ స్టేట్కి చూసుకున్నా కూడా ఒక 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. టోటల్గా వచ్చేసరికి 100 వేకెన్సీస్ మాత్రమే ఈసారి నోటిఫై అయితే చేయడం జరుగుతున్నది. ప్లస్ మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో ఏంటంటే పైన చెప్పినటువంటి 21 సర్కిల్స్ అనమాట. మనకి దాదాపుగా 21 సర్కిల్స్ ఉన్నాయి. అందులో ఉన్న వేకెన్సీస్కి మీరైతే దానిని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రిఫరెన్సెస్ని బేస్ చేసుకొని మీ యొక్క మెరిట్ అనేది చూడడం జరుగుతుంది అనమాట ఎగ్జామినేషన్లో. సో తర్వాత అయితే మీరు ఆ యొక్క ప్రిఫరెన్స్ ఆఫ్ సర్కిల్ చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క నోటిఫికేషన్లు చూసుకొని ఏ సర్కిల్ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉన్నది, మీరు దేనికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకునే దాన్ని బట్టి మీరు అప్లికేషన్ ఫామ్లో ఆ యొక్క చాయిసెస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఆ యొక్క సర్కిల్ బేస్డ్గా మీరు ఇచ్చే అవకాశం అయితే మీకు ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అప్పుడు పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు ఏంటంటే అందరు క్యాండిడేట్స్ కూడాను న్యూ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి మొదట. ప్లస్ అప్లై చేసే ముందు అందరు క్యాండిడేట్స్ కూడా తప్పనిసరిగా అయితే ఆ యొక్క నోటిఫికేషన్ చదువుకోవాలని, మీరు చదువుకున్నారని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్ ఓకే అనాలన్నమాట. సో ఓకే అంటే మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకి ఓపెన్ అయితే అయింది. ప్లస్ ఇక్కడ ఒక నోట్ ఇచ్చారనమాట. ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ కనుక మీరు పెట్టుంటే లాస్ట్ పెట్టినటువంటి అంటే రీసెంట్ అప్లికేషన్ తీసుకొని మిగతావన్నీ కూడా వాళ్ళు వాటిని రిజెక్ట్ చేయటం అయితే జరుగుతుంది అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీకు ఫుల్ నేమ్ అనమాట. అంటే ఫుల్ నేమ్లో ఇక్కడ మొదట ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్, అయితే లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలా ఈమెయిల్ ID ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కూడా నేషనాలిటీ ఇండియన్ అయితే ఇక్కడ మనం S అయితే పెట్టాలన్నమాట. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి 20 to 30 years అనమాట అప్పర్ ఏజ్ లిమిట్ అనేది. ఇంకా కూడా మనకి OBC NCలు వాళ్ళకి 3 years కాబట్టి 33 years, SC ST వాళ్ళకి 5 years కాబట్టి వాళ్ళకి 35 years వరకు కూడాను వాళ్ళకి అవకాశం అయితే. అలాగే PW క్యాండిడేట్స్కి సంబంధించి కూడాను ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేది యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతాయి. సో మీ యొక్క ఏజ్ అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. మొదటి ఇయర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మంత్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత డే అనేది సెలెక్ట్ అయితే చేసుకుని సరిపోతుంది. అలాగే పోస్ట్ అప్లైడ్ ఫర్ ఒకటే పోస్ట్ ఉన్నది JTO అనమాట. JTO సెలెక్ట్ అయితే చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ అయితే చేయాలి. సో ఇక్కడ మనకి రిజిస్టర్ నౌ అనే బటన్ అయితే ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి ఆ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది 4 digit, ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ క్వరీ అని ఉంది. ప్లస్ మా యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మనకి అప్లికేషన్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడైతే వచ్చింది యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్, మెసేజ్ సెండ్ టు యువర్ ఫోన్ అని చెప్పేసి మీ యొక్క ఫోన్లో SMS అయితే ఉంటుంది. దాంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ కూడా ఉన్నది. ప్లస్ మనం లాగిన్ అయితే అయ్యాము. ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ ఏంటంటే 7 steps అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మొదటి స్టెప్లో ఏంటంటే హోమ్ ఇది, తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్, అలా అదర్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లోడ్స్ సెక్షన్, ప్రివ్యూ చెక్ చేసుకో, లాస్ట్లో మీరు ఫీజు అనేది పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే రిలీజియన్, మీకు రిలీజియన్ ఎన్ని అడుగుతున్నారు అనమాట. లిస్ట్ అయితే ఉంది, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫాదర్స్ నేమ్, మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. జెండర్ మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా మ్యారీడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట, మీకు 12 digit ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే చూసి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, మీ 10th మెమోస్లో అయితే ఉంటాయి. ఎక్కడైతే మీకు విజువల్ మార్క్స్ ఉన్నాయో అది 2 అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. అలాగే చేసుకుంటే ఇక్కడ లాంగ్వేజెస్ నోన్, మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మనకి తెలుగు వచ్చి కాబట్టి రీడ్ రైట్ స్పీక్, అలాగే ఇంగ్లీష్ కూడా దాదాపుగా అందరికీ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. అలాగే మీకు వచ్చినటువంటి అదర్ లాంగ్వేజెస్ అన్నీ కూడాను ఇక్కడ టైప్ చేసి రీడ్
ఏదైతే మీకు వచ్చి ఉంటుందో రైట్ టు స్పీక్ అది ఇక్కడ టిక్ ఆన్ చేసుకుని సరిపోతుంది. మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి తీసుకోవచ్చు. అలాగే అడ్రస్ అనమాట, అడ్రస్లో మనకి పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ ఏంటంటే డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్స్, కంప్లీట్ అడ్రస్, తాలూకా, అలాగే అన్నీ కూడా ఎంటర్ అయితే చేయాలన్నమాట. స్ట్రీట్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ అనమాట, డిస్ట్రిక్ట్స్ కూడా అన్నీ వస్తున్నాయి అనమాట. మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి పిన్ కోడ్ ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కూడా కరస్పాండెన్స్ అడ్రస్ ఏమైతే ఇది టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇది టిక్ ఆన్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ ఇదైతే మనకి నెక్స్ట్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ఏంటంటే కేటగిరీ టు విచ్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు, మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. జనరల్గా మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీ ఏదైతే అది అనమాట. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎప్పటి నుంచి ఎంతవరకు ఆ యొక్క ఫ్రమ్ టు అనేది డేట్స్ మెన్షన్ చేయాలన్నమాట. అలాగే మీ కనుక పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తాం వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి, రిమైనింగ్ వాళ్ళంతా నో పెట్టాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తున్నది. ఇంకా మీరు కనుక ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ కానీ ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఈ యొక్క బిఎస్ఎన్ఎల్లో ఎస్ పెట్టుకోలేకపోతే నో అనమాట. టిక్ ఆన్ చేయాలి, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు కనుక ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేస్తే కనుక మీరు ఎన్సీఏలా లేదా అడుగుతున్నారు. ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ అనమాట. మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కనుక 8 lakhs అంతకన్నా తక్కువ ఉంటే వాళ్ళు ఎన్సీఎల్ కిందకైతే వస్తారు, అందుకని ఎక్కువ ఉన్న వాళ్ళైతే క్రీమీ లేయర్ కిందకైతే వస్తారు. ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వేకెన్సీస్ కానీ అలాగే రిజర్వేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకో. అలాగే మీ కనుక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినా కూడా మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 lakhs అంతకన్నా తక్కువ అయితే ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఓబీసీ అయితే మాత్రం ఇక్కడ తప్పనిసరిగా మరియు ఓబీసీ ఎన్సీఎల్ ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. అలాగే మీ ఆ యొక్క ఎన్సీఎల్లో కూడాను ఓబీసీలో కూడా మీ యొక్క మీరు ఓబీసీలో ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే థర్డ్ ట్యాబ్లో హ్యావ్ యూ రిసీవ్డ్ యువర్ మార్క్ షీట్కి సంబంధించి జీపీఏ మోడ్లో కనుక ఉంటే కనుక గ్రేడ్ పర్సెంటేజ్ దాంట్లో కనుక ఉంటే ఫార్మేట్లో జీపీఏ ఫార్మేట్లో ఉంటే కనుక ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో అనేది పెట్టాలన్నమాట. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ అనమాట. ఇంజనీరింగ్ డిగ్రీ తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని బ్రాంచెస్ అయితే ఇచ్చారు. టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, అలాగే ఎలక్ట్రికల్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్, లేకపోతే ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ లేదంటే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే చూసుకున్న హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో ఎంటెక్ అలా చేసిన వాళ్ళు ఈ యొక్క పైన చెప్పినట్టు ఆ యొక్క డిసిప్లిన్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట, అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు కనుక ఆ యొక్క సిజిపిఏ మోడ్లో కనుక ఉంటే దానికి ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క స్కేల్ ఆఫ్ పర్సంటేజ్ ఉంటుంది కదా, దాని ప్రకారం మార్చుకోవచ్చు. అంటే 9.5 or 10 ఉంటుంది కదా, ఆ యొక్క ఫార్ములా ప్రకారం మీకు వచ్చినటువంటి గ్రేడ్ ఇంటూ ఆ పర్సంటేజ్ వేసుకుంటే మీకు ఇదైతే వస్తుంది అనమాట. సపోజ్ మీరు 8.5 అయితే మీ యొక్క స్కేల్ అనేది ఒక 10 స్కేల్లో ఉంటే కనుక 85% అనేది వేసుకోవాలి. సపోజ్ 9.5 అయితే 8.5 9.5 అలా వేసుకోవాలన్నమాట అని చెప్పేసి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. కన్వర్ట్ సిజిపిఏ టు పర్సంటేజ్ యూజింగ్ అఫీషియల్ ఫార్ములా ఫ్రమ్ యువర్ మార్క్ షీట్ ఆర్ యూనివర్సిటీ. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట మొదట. ప్లస్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అనమాట. కొంతమంది జనరల్ ఉంటుంది, లేకపోతే కనుక ఆ 6 సబ్జెక్ట్స్ మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. స్కూల్ నేమ్ అనమాట, మన స్కూల్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. అలాగే బోర్డు అనమాట, సిబిఎస్ఈనా లేకపోతే స్టేట్ బోర్డ్ ఏదైతే అదే. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట, ఏ సంవత్సరం పాస్ అయ్యారు. టోటల్ మార్క్స్ అయితే మార్క్స్ అనమాట. టోటల్ మార్క్స్ ఎలా వేసుకోవచ్చు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ అనేది రావడం లేదు, మనమే వేసుకోవాలన్నమాట. సో సపోజ్ మీరు గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక మీకు వచ్చినటువంటి గ్రేడ్ ఏంటి అది కూడా వేసుకోవచ్చు అనమాట. ప్లస్ మీకు కానీ ఒక గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక సపోజ్ ఇక్కడ టోటల్ గ్రేడ్ ఇక్కడ వేసుకోవాలి, అలాగే మీకు వచ్చినటువంటి గ్రేడ్ ఇక్కడ వేసుకోవాలి. ఇంకా 9.5 అంటే 8.5 వేసుకుని ఎట్లా వస్తుంది. సపోజ్ కొంతమంది 10 ఉంటుంది అనమాట, 10 ఉంటే 10 ఇక్కడ వేసుకోవాలి. సో అప్పుడు ఇక్కడ 85 అలా వేసుకోవచ్చాము. ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమాకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనమాట. మీరు కనుక పీసీఎంలో చేస్తుంటే ఇలాగ వేసుకోవాలన్నమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, లేదంటే కనుక కామర్స్ అయితే కామర్స్ ఏదైతే అదనమాట సబ్జెక్ట్ అనమాట. మీరు ఏ సబ్జెక్ట్లో అయితే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చేశారనేది ఇక్కడ మెన్షన్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి కాలేజీ నేమ్ అనమాట, ఇందాకట్లాగానే కాలేజీ నేమ్. అలాగే బోర్డు అనమాట, మీరు ఏ బోర్డులో ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారో. అలాగే మార్క్స్ అనమాట, మార్క్స్ అయితే మార్క్స్, గ్రేడ్ అయితే గ్రేడ్ అనమాట. ఎలాగైతే అలాగా ఇక్కడ మెన్షన్ అయితే మనం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే డిగ్రీకి సంబంధించి అనమాట సబ్జెక్ట్స్ మీరు
ఐటీలో చేశారు, కంప్యూటర్ సైన్స్లో చేశారు, లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, రేడియోనా, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఏదైతే అదనమాట సబ్జెక్ట్ అనమాట. సో కాలేజీ నేమ్, మీరు ఏ కాలేజ్ చదువుకున్నారో, ఇంకా కూడా ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో ఆ యొక్క ఇంజనీరింగ్ డిగ్రీ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట. అలాగే మార్క్స్ అయితే మార్క్స్, టోటల్ మార్క్స్, అగ్రిగేట్ మార్క్స్ అనమాట ఇక్కడ వేసుకోవచ్చు. మీకు వచ్చిన మార్క్స్ వేయచ్చు. ఏదైనా గ్రేడ్ సిస్టమ్ అయితే గ్రేడ్ అనమాట, ఇందాకట్లాగానే పర్సంటేజ్ అని వేసుకోవచ్చు. మీ పీజీ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలిపెట్టచ్చు అనమాట. టిక్ ఆన్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. మనకేంటంటే ఇక్కడ జేపీజీ ఫార్మేట్ 20 నుంచి 60 KB వరకు అలౌ చేస్తారు. బ్రౌజర్లోనే ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ అంటే ఇక్కడికి వస్తుంది, ఈ బాక్స్లోకి వస్తుంది. అదేవిధంగా సిగ్నేచర్ 10 to 60 KB వరకు అలౌ చేస్తారు. జేపీజీ ఫార్మేట్ అనమాట. బ్రౌజర్లోనే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి అదర్ అప్లోడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి PDF ఫార్మేట్ అనమాట. 1 MB వరకు అలో చేస్తారు. మినిమం అయితే 50 KB ఉండాలి. ఇక్కడ చూసుకుని 10th క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. మార్క్ షీట్ అడుగుతున్నారు, అప్లోడ్ మార్క్ షీట్ అన్నారు. మా 10th ఇంటర్ లేదంటే డిప్లొమా, అలాగే డిగ్రీకి సంబంధించి అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఫైల్ అప్లోడ్ అంటే సరిపోతుంది. అలాగే చూసుకుని కేటగిరీ సర్టిఫికేట్ అనమాట అప్లోడ్ అయితే చేసుకోవాలి. SC ST OBC EWS వాళ్ళందరూ కూడా అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫోటో ఐడి కార్డ్ అని, ఐడికి సంబంధించినటువంటి వాటిల్లో ఇక్కడ మనకి ఆధార్ ఇచ్చారు, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా పర్లేదు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా వచ్చేసరికి ఎగ్జామ్ సిటీ అనమాట. సెలెక్ట్ 1 ఎగ్జామ్ సిటీ. ఇక్కడ ఏంటంటే మనకి అహ్మదాబాద్, అంబాలా, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, డిమాపూర్, గ్యాంగ్టాక్, హైదరాబాద్ అయితే ఉన్నది. అలాగే చూసుకుంటే మన కిందకు వచ్చేసి విజయవాడ ఉంది. మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, విజయవాడ అయితే ఉన్నాయి. మీరు సెలెక్ట్ అయితే చేసుకో, అక్కడైతే ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట. ఇంకా సర్కిల్ ప్రిఫరెన్స్ అనమాట. సర్కిల్ ప్రిఫరెన్స్ అంటే మనకి 21 సర్కిల్స్ అయితే ఇచ్చారు. 100 వేకెన్సీస్కి సంబంధించి బ్రేకప్ అయితే ఉన్నది. మీరు యొక్క నోటిఫికేషన్లో చూసుకోవచ్చు అనమాట. సో మీరు ఏ సర్కిల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వదలుచుకుంటే ఆ యొక్క సర్కిల్ అనేది ఇదన్నమాట. సర్కిల్ ఆంధ్రప్రదేశ్ అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు. దేనికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే అది మొదటి ప్రిఫరెన్స్ అనేది దానికి ఇచ్చుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ ఏదైతే సెకండ్, అలాగే అన్నీ కూడా ఇవ్వాలి. 21 ఆప్షన్స్ ఉన్నాయి. 21 ఆప్షన్స్ తప్పనిసరిగా మీరు ఫిల్అవుట్ అయితే చేయాలన్నమాట. టిక్ ఆన్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, మీరు అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ ఉంటుంది అనమాట. వ్యూ చూసుకోవచ్చు. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే మళ్ళీ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ప్లస్ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఏంటంటే మనకి యొక్క ప్రివ్యూ కనపడుతుంది అనమాట. అన్నీ చెక్ చేసుకోవచ్చు. అన్నీ ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేసేసి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఆయా ట్యాబ్స్ మీద క్లిక్ చేసి ఆ యొక్క ట్యాబ్లోకి వెళ్ళిపోయి ఆ యొక్క ఫీల్డ్స్ని మీరు మార్చుకోవచ్చు అనమాట. ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా రిజిస్ట్రేషన్ అలాగే ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి 2000 రూపీస్ అనమాట. ఎవరికంటే UR OBC EWS క్యాండిడేట్స్. మిగతా వాళ్ళందరికీ కూడా SC ST PWD క్యాండిడేట్స్కి 1000 రూపీస్ అయితే పే చేయాలి లాస్ట్ స్టెప్లో. ప్లస్ ఇక్కడ నాకైతే 2000 రూపీస్ వచ్చింది అనమాట. పే నోవ్ అంటే పే చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి 1000 వస్తుంది. పే నోవ్ అనాలి ఇక్కడ. ప్లస్ ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట ఫీజు పే చేసుకున్న దానికి. మొదటి ఏంటంటే UPI వచ్చింది. అలాగే మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్ ఇవన్నీ వచ్చాయి అనమాట. ఎలా అయినా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు డెబిట్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి రూపాయి అయితే రూపాయి, అది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏదైనా క్యాప్చర్ అడుగుతుంది, కంటిన్యూ అనాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి 1 OTP ఉంటుంది జనరల్గా, OTP వెరిఫై చేసేసి ఫీజు అనేది పే అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట.